బాగా తీసుకోండి, ఎంత బాగా తీసుకోండి. మంచి సైడ్ ఉంటాడు. సెంటర్లో సైడ్ వచ్చే స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఇలానే ఉంది మాకు ఎల్లప్పుడు శనివారం షికారు बड़ा సంరక్షించడం దగ్గర నుంచి 7వ నెల నుంచి బిడ్డకి అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కంటిన్యూ చేస్తూ 2 సంవత్సరాల వరకు బిడ్డని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేయడము. అదేవిధంగా 11 గ్రామాల నుంచి పైన ఉండాలి ఈ విషయం అక్కడి నుంచి వాళ్ళకి తెలియజేయడంతో పాటు ఆమెకు రెస్ట్ ఎంత అవసరమో, అదేవిధంగా బిడ్డకి లోపపోషణలోకి రాకుండా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడాను మనం వాళ్ళకి హౌస్ విజిట్ చేయడం ద్వారా, పిల్లలకి బరువులు తీయడం ద్వారా
మనం వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ బిడ్డకి అనుబంధ ఆహారాన్ని ఏ విధంగా అంటే తక్కువ ఖర్చులో వాళ్ళకి అందుబాటులో ఉండే ఆహారాలతోనే ఎలా తయారు చేసి పెట్టాలి అనే విషయాలు కూడా తల్లులకి నేర్పించడము. అదేవిధంగా బరువు తీసినప్పుడు ఎవరైతే పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారో ఆ పిల్లల్ని మనం బరువు ఏ విధంగా వాళ్ళు గెయిన్ అయ్యేటట్టు చేయాలి అనే విషయాల మీద తల్లులకు శిక్షణ ఇవ్వడము. ఇది కాకుండా మనం ఏ విధంగా తీసుకోవాలి అది చాలా ఇక్కడ ఎమ్మెల్యే శబ్దం అవుతానే ఇక్కడ పాఠశాల ఎంపీ అవుతానే ఎంతో శ్రమించి 5 సంవత్సరాలు మీరు పోరాటం చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మాకు ఇంకా ఉన్నతిగా కూడా రావాలని తెలుసుకొని మీరు సంపూర్ణమైన మద్దతు మాకు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పుడే ఈడీ గారు చెప్పారు ఈ వారోత్సవం గురించి. నిజంగా కనిపించే దేవతలని చెప్పాలి లేదు, ఎందుకంటే మీకు చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే డాక్టర్ల తర్వాత డాక్టర్లు మంత్లీ మంత్ చెకప్ పోతారు, మంత్లీ మంత్ మనం చెకప్కి వెళ్తాం. అదే 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరి ఏదో మంత్లీ మంత్ చెకప్కి వెళ్తాం. కానీ అనుక్షణం తల్లిని బిడ్డని ఉన్నారని పరీక్షిస్తున్నందుకు చాలా సంతోషం. మరి ప్రభుత్వం కూడా మనకు అందజేస్తున్న పోషకాహారం గురించి ఎంతో మనకి తెలియజేయండి. ముఖ్యంగా మన మహిళలకు వచ్చే సమస్య ఏంటంటే హిమోగ్లోబిన్ సమస్య. అది నాకు కూడా సమస్య. మీకు తెలుసో లేదో నేను చదువుకోలేమో చెప్తారు, నాకు కూడా చాలా తక్కువ ఉంది. నిన్ననే ఇంజక్షన్. కాబట్టి దీనివల్ల చాలా సమస్య. ఇది ప్రెగ్నెంట్ అప్పుడే మనం చూసుకోవాలి. అది చూసుకోకపోవడంతోనే అంటే నెగ్లెక్ట్ చూసుకోవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. కాబట్టి మీరందరూ ఇంకా బాధ్యతగా ప్రభుత్వానికి మాకు మీకు అందరికీ మంచి జరగాల కూడా మంచి ప్రభుత్వం అందించడానికి అందరూ సహకరించాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందరికన్నా ఎక్కువ పోరాటం చేసింది కూడా మీరే కదా ప్రభుత్వంలో నాకు గుర్తుంది. మరి అప్పుడు 4,500 జీతాన్ని 7,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 7,000 జీతాన్ని 10,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. చేస్తాం. మరి 19లో నేను ఏదో చేసేస్తా పక్క రాష్ట్రాలతో పాటు ఇస్తానని చెప్పారు. మరి ఏమి ఇచ్చాడో తెలియదు. 1,000 రూపాయలు అయితే లాస్ట్ అని మీరు ధర్నాలు చేసి రోడ్డు ఎక్కి ఏమి 42 రోజులా 42 రోజులు మీరు ధర్నాలు చేస్తే ఏం జరిగిందో తెలుసు. ఖచ్చితంగా ఈ సమస్యలు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మీరు కూడా బాధ్యతగా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు. మరికొంత ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా మీరందరూ కార్యాచరణ చేయవలసిన కోరుకుంటూ నా ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక మంచి ప్రోగ్రామ్ అన్ని పార్టిసిపేట్ చేయించారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే తల్లి బిడ్డ ఇబ్బంది పడుతున్నారో ఓకే మొబైల్ కొంచెం తెలుసుకో. తెప్పిస్తాను. మేడం మా అంగన్వాడీ వర్కర్స్ అందరూ మీతో ఫోటో దిగాలని పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంటే కంపల్సరీగా మేడం మేడం మా అంగన్వాడీ వర్కర్స్ ఫోటో